మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇన్స్పెక్టర్ కేదార్తో భోజనం అయిన తర్వాత ఇక ఇంట్రాగేషన్కి రెడీగా ఉంటూ థర్డ్ డిగ్రీ అని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు. కేదార్ అయితే మౌనంగా ఉంటాడు. రాత్రి కేదార్కి ఇష్టమైన వంటల్ని రెడీ చేస్తూ ఉంటుంది. గుత్తొంకాయ కూర రెడీ చేస్తూ ఉంటుంది. ఏంటి జగదాత్రి, కేదార్ కోసం వంట చేస్తుందా అని చెప్తే నేను కూడా వచ్చి సహాయం చేసేదాన్ని కదా, నన్ను పిలవడం కూడా నీకు అవమానంగా ఫీల్ అవుతున్నావా అని కౌశికి అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటుంది. అయ్యో అలాంటిది ఏం లేదు వదిన, ఇంట్లో వాళ్ళందరూ మీరు నాకు సహాయం చేస్తే వాళ్ళకి అసలు నచ్చదు కదా, మళ్ళీ వాళ్ళతో మీరు మాటలు పడాల్సి వస్తుంది కదా, అందుకే నేనే చేసుకుంటున్నాను, పర్వాలేదు నేను చేసుకోగలను అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అప్పుడే నిషి అక్కడికి వస్తుంది. అంటే ఏంటే మేమందరం నీకు ఎలా కనిపిస్తున్నాం, మేము మాట్లాడడం కూడా తప్పైపోయిందా అని నిషి అడుగుతూ ఉంటుంది. మాట్లాడడం పోట్లాడడం వేరు వేరు నిషి, అది నీకు అర్థమైతే ఇలా మాట్లాడవలే అని ధాత్రి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఏంటే నేను ఒకదాన్ని మాట్లాడుతూ ఉంటే నువ్వు అలా వెళ్ళిపోతున్నావు అని నిషి అడుగుతూ ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది కదా నిషి అని ధాత్రి వంట చేసుకుంటూ ఉంటుంది. నిషి నువ్వు కాస్త ఆపుతావా, వెళ్తావా అని కౌశిక మాట్లాడుతూ ఉంటుంది. ఏం వదినా, నేను ఎందుకు వెళ్ళాలి, నేను మాట్లాడడంలో తప్పేముంది, అదే మా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇలా ఎవరైనా వంట చేసుకొని తీసుకువెళ్ళరా, అప్పుడు తప్పుగా భావించారు కదా, ఇప్పుడు ఎందుకు ఊరికే చూస్తున్నారు అని నిషి అడుగుతూ ఉంటుంది. అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు అని నిషితో కౌశికి చెప్తూ ఉంటుంది. ఏం వేరు వదినా అని నిషి కోప్పడుతూ ఉంటుంది. నిషి ప్లీజ్ గొడవ ఆపుతావా అని ధాత్రి చెప్తుంది. ఏంటే గొడవ గిడవని అలా మాట్లాడుతున్నావు, పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటే ఒక రకం, నాకు అనుకూలంగా ఉంటే ఇంకో రకమా, అంతే కదా నువ్వు మాట్లాడేది అని నిషి కోప్పడుతూ ఉంటుంది. నిషిక ఆపుతావా అని యువరాజ్ అక్కడికి వచ్చి నిషికని కోప్పడతాడు. ఏంటండి మీరు కూడా నన్నే అరుస్తున్నారు అని నిషి అడుగుతూ ఉంటుంది. నిన్నే కాదు, ఇందాక నేను మాట్లాడింది కూడా తప్పే, మనం అలా మాట్లాడి ఉండకూడదు, అసలు మనం ఏం మాట్లాడుతున్నామో మనకే అర్థం కావడం లేదు, మనం ఇలా మాట్లాడడం తప్పు అని యువరాజ్ అంటాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు, ఎందుకు యువరాజ్ ఇలా మారిపోయావు అని నిషి అడుగుతూ ఉంటుంది. అవును అక్క చెప్పింది నిజం, అప్పుడు నేను అరెస్ట్ అయింది వేరు, ఇప్పుడు కేదార్ అరెస్ట్ అయిన పరిస్థితి వేరు, నేను లాయర్తో మాట్లాడాను, కేదార్ కేసు అసలు స్ట్రాంగ్గానే లేదు అని యువరాజ్ అంటాడు. ఏంటి యువరాజ్ నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది, నువ్వు లాయర్తో మాట్లాడావా అని కౌశిక అయితే షాక్ అయి అడుగుతుంది. అవునక్క నేనే ఇలా మాట్లాడుతున్నాను, స్టేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ క్రిమినల్ అయితే అసలు ఈ లోకంలో మంచి వాళ్ళు అనే వాళ్ళే ఉండరు, స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన క్రిమినల్ అవ్వరు కదా అని యువరాజ్ అంటాడు. యువరాజ్ అసలు అని నిషి ఏదో చెప్పబోతూ ఉంటుంది. నువ్వేం మాట్లాడకు, వెళ్తావా లేదా అని యువరాజ్ కోప్పడతాడు. ఇక నిషి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జగదాత్రి నువ్వు తప్పుగా అనుకోవద్దు, నిషిక గురించి నాకంటే బాగా నీకే చాలా బాగా తెలుసు కదా, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, కాబట్టి సారీ నేను చెప్తున్నాను, ఏవి మనసులో పెట్టుకోకు అని యువరాజ్ అంటాడు. పర్లేదు యువరాజ్ అని ధాత్రి చెప్తుంది. ధాత్రి కౌశికి ఇద్దరు కూడా వంట చేసుకుంటూ ఉంటారు. యువరాజ్ అయితే చాటుగా వీళ్ళని చూస్తూ ఉంటాడు. ఇంత యాక్టింగ్ చేసి నా భార్య నిషిని నేను బాధ పెట్టింది ఆ యువరాజ్గా ఆ కేదార్ గాడి ప్రాణాలు తీసేస్తాను, నేను ఇలా యాక్టింగ్ చేసినట్టు అక్కకి ఏమాత్రం కూడా అనుమానం రాదు, నీకు అర్థమయ్యేసరికి మొత్తం పని పూర్తయిపోతుంది అని విషం బాటల్ చేత్తో పట్టుకొని చూస్తూ యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. ధాత్రి కౌశికి ఇద్దరు వంట రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడే కౌశికి ఫోన్ కాల్ వస్తుంది. నేను లాయర్తో మాట్లాడుస్తాను అని కౌశికి పక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడే ధాత్రి వాటర్ కోసమని పక్కకు వెళ్తుంది. ఇదే సరైన సమయం అని యువరాజ్ అనుకుంటాడు. వెంటనే కిచెన్లోకి వచ్చి గుత్తొంకాయ కర్రీలో విషం మొత్తం కలిపేస్తారు. ధాత్రి వచ్చే లోపల మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వదిన నేను వెళ్ళొస్తాను అని మొత్తం లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇక ఒక బుట్టలో సర్దుకొని వెళ్ళిపోతుంది ధాత్రి. నేను లాయర్తో ఆల్రెడీ మాట్లాడేశాను, బెయిల్ పేపర్స్ రెడీ చేసుకొని తీసుకొస్తానన్నాడు. కేదార్ ఇంటికి వచ్చిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలో మనం ఆలోచిద్దాం అని కౌశికి చెప్తుంది. అది కాదు వదినా అని ధాత్రి ఏదో చెప్పబోతూ ఉంటుంది. ఏం నేను ఈ మాత్రం కూడా సహాయం చేయొద్దా, ఇంకేం మాట్లాడకు జగదాత్రి నువ్వు వెళ్ళు అని కౌశికి అంటుంది. అలాగే నేను ధాత్రి నవ్వుతూ వెళ్ళిపోతుంది. ధాత్రి ఇక లంచ్ బుట్టని స్కూటీలో పెట్టుకొని బయలుదేరి వెళ్తూ ఉంటుంది. నీ చావుని కల్లారా చూడటానికి నేను కూడా బయలుదేరి వస్తున్నాను కేదార్ అని యువరాజ్ ఇంకా ధాత్రి వెనకే కారులో వస్తూ ఉంటాడు. స్టేషన్ దగ్గరికి వెళ్ళే లోపల అక్కడ లాయర్ ధాత్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. జగదాత్రి గారు, కౌశిక గారు చెప్పినట్లు కేదార్ బెయిల్ పేపర్స్ అన్నీ కూడా రెడీ చేసి తీసుకొచ్చాను, పోలీసులకి కేవలం కేదారే చేశాడని అనుమానం మాత్రమే ఉంది కదా, ఎవిడెన్స్ ఏమీ లేవు,
కేసు బలంగా లేదు, అందుకే బెయిల్ చాలా ఈజీగా వచ్చింది. పదండి విడిపించుకొని తీసుకొద్దాం అని లాయర్ అంటాడు. అవునా, అలాగా, థ్యాంక్ యూ సో మచ్, పదండి లాయర్ గారు అని ధాత్రి, లాయర్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. యువరాజ్ ఇదంతా చూస్తూ ఉంటాడు. కేదార్ గారి ప్రాణాలు తీసేద్దామని నేను ఇక్కడికి వస్తే బెయిల్ ఇచ్చేసి బయటకు తీసుకెళ్ళిపోయేలా ఉన్నారే, వాడు కనుక బయటికి వచ్చాడు అంటే నా ప్లాన్ అంతా కూడా ఏది వర్కౌట్ అవుతూ ఇక్కడ ఉండగానే వాడి ప్రాణాలు పోయాయి అనుకో, ఎటువంటి ఇబ్బంది లేకుండా నా ప్లాన్ మొత్తం పూర్తయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బయటికి రాకూడదు. రే యువరాజ్, థింక్ యువరాజ్ అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా లోపల ఆ ఎస్ఐ సీట్లో కూర్చున్నది ఆ మెంటల్ సీన్ కాడైనప్పుడు కేదార్ని అంత తేలిగ్గా ఎందుకు బయటకు పంపిస్తాడు, కాబట్టి వాడు పంపించే ఛాన్సే లేదు అని యువరాజ్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. లోపలికి వస్తూ ఉంటారు. ధాత్రి కేదార్ని తరుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే కేదార్ అని పిలుస్తూ ఉంటే ధాత్రి వైపు ఒక్కసారిగా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ధాత్రి అయితే కేదార్ చెంప నిమురుతూ ఉంటుంది. చేయిపై చేయి వేసి గట్టిగా పట్టుకొని, ఇక్కడ నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం ఇబ్బంది లేదు కదా అని ధాత్రి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. లేదు ధాత్రి అని కేదార్ అంటాడు. అసలు నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నేను అసలు అనుకోనే లేదు, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అని ధాత్రి ఇక కేదార్కి చెప్తూ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు వాడిని చూడలేవు, వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కదా అని యువరాజ్ కిటికీలో నుంచి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ధాత్రి, అక్క నాన్న పరువు నేనే తీసేశాను కదా, వాళ్ళు తలదించుకునే పరిస్థితి నేను తెచ్చాను కదా, నేను కొడుకు కూడా ఓడిపోతున్నాను కదా ధాత్రి అని కేదార్ బాధపడుతూ ఉంటాడు. లేదు కేదార్, నువ్వు ఓడిపోలేదు, నువ్వు ఏ తప్పు చేయలేదని వదిన మామయ్య గారు కూడా నమ్ముతున్నారు అని ధాత్రి అంటుంది. నువ్వేంట్రా నా ఇంటి పరువు గురించి ఆలోచిస్తున్నావు, ఇంటి పరువు తీయాలన్నా ఉంచాలన్నా అది నా ఒక్కడి వల్లే అవుతుంది, ఎందుకంటే నేనే ఆ ఇంటి వారసుని అని యువరాజ్ అనుకుంటాడు. మీ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా పూర్తయిపోతే నేను ఇంట్రగేషన్ మొదలు పెట్టాలి అని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు. ధాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. కానిస్టేబుల్, వీళ్ళని బయటకు పంపించేసాయి అని ఇన్స్పెక్టర్ అరుస్తూ ఉంటాడు. అవసరం లేదు, లాయర్ గారు బెయిల్ పేపర్స్ తీసుకొచ్చారు, వాటిని చూసేసి కేదార్ని వదిలేస్తే కేదార్ని తీసుకొని నేను బయటికి వెళ్ళిపోతాను అని ధాత్రి అంటుంది. ఇదిగోండే బెయిల్ పేపర్స్ అని లాయర్ ఇస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అయితే ఆ పేపర్స్ని చేతిలోకి తీసుకుంటాడు. ఇక చిన్న చిన్న ముక్కలుగా చించేసి గాల్లోకి విసిరిసేస్తాడు. అంటూ ధాత్రి అరుస్తూ ఉంటుంది. అతను చించేస్తాడు. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఇన్స్పెక్టర్ అని లాయర్ అడుగుతూ ఉంటాడు. బెయిల్ పేపర్స్ని చించేయడం ఎంత పెద్ద నేరమో మీరు తెలిసి కూడా ఇలా చేస్తున్నారు అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. ఈ కేసులో ఏకైక ముద్దాయి కేదార్ మాత్రమే ఇప్పుడు మాకు దొరికాడు, ఇంకా ఏ లీడు దొరకకపోవడం వల్ల కేదార్కి బెయిల్ ఇవ్వకూడదని ఇప్పుడే మాకు కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అని శ్రీనివాస్ అంటాడు. ఆ విషయం మీకు తెలియదు, ఈ పేపర్స్ చిత్తు కాగితాలతో సమానం, అందుకే నేను పేపర్స్ని చించేశాను అని ఇన్స్పెక్టర్ అంటాడు. ఎస్ నేను అనుకున్నదే జరిగింది అని యువరాజ్ అయితే సంతోషపడుతూ బయట నుంచి చూస్తూ ఉంటాడు. ఈ యాంగిల్ కాకుండా అక్కడ వేరొకరు కూడా ఉన్నారని నిరూపిస్తే అని ధాత్రి అంటుంది. కానీ అక్కడ కేదార్ మాత్రమే ఉన్నాడు, మీరు నిరూపించలేరు, ఎందుకంటే అక్కడ ఎవ్వరు లేరు, కేదార్ ఏ హత్య చేశాడు అని ఇన్స్పెక్టర్ అంటాడు. లేదు, అక్కడ వేరొకరు కూడా ఉన్నారు, కేదార్ ఏ నేరం చేయలేదు, నేను నిరూపిస్తాను అని ధాత్రి అంటుంది. నన్ను దాటుకొని మీరు నిరూపిద్దామనుకుంటున్నారా, నిరూపించి చూడండి, అప్పుడు నేనే కేదార్కి బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తాను అని ఇన్స్పెక్టర్ అంటాడు. సరే లాయర్ గారు, మనం 2 రోజుల్లో బెయిల్ పేపర్స్తో ఇక్కడికి వద్దాం, మీరు బయలుదేరి వెళ్ళండి అన్నట్లు లాయర్ గారు ఇప్పుడు కేదార్కి నేను అన్నం తినిపించవచ్చు కదా, అదేం నేరం కాదు కదా అని అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, అది ఎటువంటి నేరం కాదు, ఎందుకంటే కేదార్ కేవలం అనుమానితుడు మాత్రమే, కాబట్టి నిర్భయంగా మీరు అన్నం పెట్టచ్చు, ఇది నేరం కానే కాదు అని చెప్తూ ఉంటాడు. అలాగేనని ధాత్రి అంటుంది. విన్నారు కదా ఇన్స్పెక్టర్, ఇప్పుడు నేను కేదార్కి అన్నం పెట్టాలి, సెల్ ఓపెన్ చేయండి అని ధాత్రి అడుగుతుంది. కానిస్టేబుల్ ఓపెన్ చేయి అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు. అప్పుడే కానిస్టేబుల్ ఓపెన్ చేయబోతూ ఉంటాడు. 1 నిమిషం ఆగు కానిస్టేబుల్, ఇప్పుడు కేదార్ కోసం అన్నం తీసుకొచ్చారు కదా, ఖైదీకి అన్నం పెట్టే ముందు ఏం చేయాలి, చెక్ చేసి అన్నం పెట్టాలి కదా, చెక్ చేయాలంటే ముందుగా నేను అన్నం టేస్ట్ చేసి అప్పుడు బాగుందో లేదో చెప్పిన తర్వాతే ముద్దాయికి అన్నం పెట్టాలి, కాబట్టి ముందుగా నేను తినాలి అని ఇన్స్పెక్టర్ అంటాడు.
ధాత్రి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు వీడు తిని వీడి ప్రాణాలు పోగొట్టుకుంటే వీడి ప్రాణాలు నేనే తీసే ప్రయత్నం చేశానని నాకు శిక్ష పడుతుంది కదా, అప్పుడు నేను దొరికిపోతాను అని యువరాజ్ అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. అక్కడ కానిస్టేబుల్ కూడా ఇంతకుముందు యువరాజ్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ, అంటే విషం కలిపిన అన్నం నేను పంపిస్తాను అని గుర్తు చేసుకుంటూ బాగా కంగారు పడిపోతూ ఉంటాడు. బొట్టెక్కడ పెట్టు అని గట్టిగా చెప్తూ ఉంటాడు. ఇక ధాత్రి కోపంగా బుట్ట అక్కడ పెడుతుంది. అబ్బో, గుత్తంకాయ కర్రీ నాకు కూడా చాలా ఫేవరెట్ తెలుసా, భలే ఉందే అని ప్లేట్లో వడ్డించుకొని తినబోతూ ఉంటాడు. అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. అమ్మో, వీడు తినేలోపే ఫోన్ కాల్ వచ్చింది కాబట్టి తినలేదు అని యువరాజ్ అయితే ఇక అనుకుని సంతోషపడుతూ ఉంటాడు. అదేంటి సాధు నాయక్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని, సార్ చెప్పండి సార్ అని అతను మాట్లాడుతూ ఉంటాడు. ధాత్రి ఇదంతా కూడా చిన్న వీడియో లాంటిది తీసి సాధు నాయక్కి ఇంతకు ముందే పంపిస్తుంది. అందుకే సాధు నాయక్ ఇప్పుడు కావాలని ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు. నిన్ను ఆ కేసుని సాల్వ్ చేయమని చెప్పాను, కానీ ఇలా స్టేషన్కి వచ్చిన వాళ్ళని హెరాస్ చేయమని చెప్పలేదు కదా. మర్యాదగా నువ్వు ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేశాయి. నువ్వు ఇలా చేస్తున్నావని బయట తెలిసిందే అంటే నీ స్టేషన్ పరువు, నీ పరువు ఏమవుతుందో ఒక్కసారి గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు సాధు నాయక్. అనుకుంటూ, అయినా ఇక్కడ జరుగుతున్నది అతనికి ఎలా తెలిసింది అని మనసులో అనుకుంటాడు. సరే, వెళ్ళి కేదార్కి భోజనం పెట్టుపో అని ఇన్స్పెక్టర్ ధాత్రిని పంపించేస్తాడు లోపలికి. ఇక ధాత్రి కేదార్ దగ్గర కూర్చొని అన్నింటినీ ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది. కేదార్ అయితే అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి కేదార్ అలాగే చూస్తున్నావు అని ధాత్రిని అడుగుతూ ఉంటే, నాకు ఒక్క పూట భోజనం పెట్టడానికి ఇంత యుద్ధం చేయాలా, అవసరమా ఇదంతా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. నీకు అన్నం పెట్టడానికి యుద్ధమే కాదు, ఏం చేయమన్నా చేస్తాను, తిని కేదార్ అని ధాత్రి ఇక నోట్లో ముద్దలు పెడుతూ ఉంటుంది. ఒక్క ముద్ద తినరా, నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని యువరాజ్ అనుకుంటాడు. ఇక ధాత్రి వంకాయ కూర కలిపి చాలా ముద్దలు తినిపించేస్తుంది. నేను వంకాయ కర్రీలోనే కదా కలిపాను, వాడికి ఇంకా ఏం కావట్లేదే అని యువరాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు.